0.25% రెపో రేట్ను తగ్గించిన భారత రిజర్వ్ బ్యాంక్. 5 ఏళ్ల తర్వాత తగ్గిన ఆర్బీఐ రెపో రేట్. గత ఏడాదిగా ఇండియన్ ఎకానమీ బాగుంది. అన్ని రకాల లోన్లపై తగ్గనున్న వడ్డీ రేట్లు. ఇది రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఈ రోజు మన వీడియో ఆర్బీఐ రెపో రేట్ దీని గురించి. సో ఈ ఆర్బీఐ రెపో రేట్ అంటే ఏంటి, దీని వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఈ రెపో రేట్ లో ఎన్ని రకాలు ఉంటాయి, ఇప్పుడు ఈ ఆర్బీఐ రెపో రేట్ కి సంబంధించిన కొత్త అప్డేట్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత 4 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా భారత రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు దాదాపు 5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా రెపో రేట్ ను తగ్గించింది. అది కూడా 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. సాధారణంగా రెపో రేట్ అనేది 6.5% ఉంది, దాన్ని ఇప్పుడు 6.25% కుదించింది. అంటే ఈ రెపో రేట్ అనేది 0.25% తగ్గింది. దీనివల్ల అన్ని రకాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, బిజినెస్ లోన్, గోల్డ్ లోన్, ఇలా ఏ లోన్ కి సంబంధించిన సరే వడ్డీ రేటు అనేది తగ్గుతుంది. ఆర్బీఐ బ్యాంకులకు ఈ రెపో రేట్ ను తగ్గిస్తే బ్యాంకుల నుండి ప్రజలు తక్కువ వడ్డీ రేట్లకి రుణాలను తీసుకోవచ్చు. అయితే ఈ సిస్టమ్ లో 2 రకాలు ఉన్నాయి, రెపో రేట్, రివర్స్ రెపో రేట్. సో ఫస్ట్ మీకు రెపో రేట్ అంటే ఏంటో చెప్తాను చూడండి. రెపో రేట్ అంటే ప్రభుత్వ సెక్యూరిటీలకు బదులుగా ఆర్బీఐ బ్యాంకులకు డబ్బు ఇచ్చే రేటు. రివర్స్ రెపో రేట్ కంటే రెపో రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇక రివర్స్ రెపో రేట్ అంటే ఆర్బీఐ బ్యాంకుల నుంచి డబ్బు తీసుకునే రేటు. అర్థమైంది కదా. సో ఈ రివర్స్ రెపో రేట్ అనేది రెపో రేట్ కంటే తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న రెపో రేట్ వచ్చేసి 6.25%, రివర్స్ రెపో రేట్ వచ్చేసి 3.35% గా ఉంది. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా రెపో రేట్ అనేది 0.25% కు తగ్గింది. అంటే బ్యాంకుల నుంచి ప్రజలు తక్కువ వడ్డీ రేట్లకి రుణాలను తీసుకోవచ్చు. దీంట్లో కూడా కొన్ని షరతులు ఉంటాయి, కొన్ని ట్రిక్స్ ఉంటాయి. లోన్స్, ఈ లోన్స్ లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ లోన్, రెండోది ఫ్లోటింగ్ లోన్. సో ముందుగా మీకు ఈ ఫిక్స్డ్ లోన్, ఫ్లోటింగ్ లోన్ కి డిఫరెన్స్ చెప్తాను, అప్పుడు మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ గా ఫిక్స్డ్ లోన్. ఈ ఫిక్స్డ్ లోన్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే లోన్ తీసుకుంటామో బ్యాంక్ నుంచి, అప్పుడు ఎంత వడ్డీ రేట్ అయితే ఉంటుందో, ఇప్పుడు ఈ రెపో రేట్ పెరిగినా తగ్గినా దానికి ఏం సంబంధం ఉండదు. యాజ్ ఇట్ ఈస్ మనం తీసుకునేటప్పుడు ఎంత ఉంటుందో మనం రీపే చేసేటప్పుడు కూడా సేమ్ వడ్డీ రేటుకే మనం చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ మార్పు ఉండదు, ఈ వడ్డీలో ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉండవు, సేమ్ ఉంటుంది. ఇకపోతే రెండోది ఫ్లోటింగ్ లోన్. మార్కెట్ పరిస్థితులు మరియు బెంచ్ మార్క్ల ఆధారంగా ఫ్లోటింగ్ రేట్లు మారుతూ ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ మనం లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ 2% ఉంది అనుకోండి, సడన్ గా రెపో రేట్ పెంచితే ఆ వడ్డీ రేట్ అనేది పెరుగుతుంది. అదే రెపో రేట్ తగ్గించారనుకోండి, వడ్డీ రేట్ కూడా తగ్గుతుంది. అంటే ఇక్కడ మనం తీసుకునే లోన్స్ ఏవైతే ఉంటాయో, కార్ లోన్, హోమ్ లోన్, ఇంకా ఏదైనా కావచ్చు, సో అవి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి ఆ వడ్డీ రేట్లకి. సో రెపో రేట్ పెరిగితే వడ్డీ రేటు పెరుగుతుంది, రెపో రేట్ తగ్గితే గనక వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. సో మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది కదా, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ లోన్ అంటే ఏంటి, ఫ్లోటింగ్ లోన్ అంటే ఏంటి, మేజర్ టాపిక్ ఇది. ఇప్పుడు ముఖ్యంగా రెపో రేట్ తగ్గడానికి గల కారణం గత ఏడాదిగా మన ఇండియన్ ఎకానమీ బాగుండడమే. అవును, గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే అసలు ఈ రెపో రేట్ పెరగటమే గానీ అసలు తగ్గటం లేనే లేదు. సో ఫర్ ది ఫస్ట్ టైం 5 ఏళ్ల తర్వాత మనకి రెపో రేట్ అనేది తగ్గింది. అది కూడా గత ఏడాది ఇండియన్ ఎకానమీని బేస్ చేసుకుని. మీకు క్లారిఫికేషన్ రావడానికి స్క్రీన్ పైన ఒక టేబుల్ ని డిస్ప్లే చేస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. కింద చూడండి, డిసెంబర్ 4, 2020 రెపో రేట్ అనేది 4% గా ఉంది. ఆ తర్వాత మే 13, 2022 4.40% పెరిగింది. అలా చూడండి, గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుకుంటూ వెళ్ళింది. మే నుంచి జూన్ లో ఇంక్రీజ్ చేశారు, ఆ తర్వాత సెప్టెంబర్, డిసెంబర్ 2022లోనే ఇలా 5 సార్లు ఇంక్రీజ్ చేశారు. అది కూడా మనందరికీ తెలిసిన పీక్ టైం, అందరికీ బాగా గుర్తుంటుంది, అది కరోనా టైం. ఆ టైంలో మన ఇండియన్ ఎకానమీ సిచ్యువేషన్ అసలు
ఏం బాలేదు. సో గ్రాడ్యువల్ గా రెపో రేట్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళింది ఆర్బీఐ. సో ఇక్కడ చూడండి, డిసెంబర్ 7, 2022న 6.25% ఉంది రెపో రేట్. ఆ తర్వాత జూన్ 8, 2023న 6.50% కి రెపో రేట్ ను పెంచారు. అప్పటి నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా ఆ రెపో రేట్ అనేది అసలు తగ్గలేదు, పెరగలేదు. యాజ్ ఇట్ ఈస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 6.50% ఉంది. సో మీరు చూడొచ్చు, మీకు కనిపిస్తుంది ఆ డిఫరెన్స్ ఏంటి, ఎలా ఉంది. సో సేమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అని. సో ఈ రోజు పొద్దున అంటే ఫిబ్రవరి 7, 2025 పొద్దున 9:30కి మీటింగ్ స్టార్ట్ అయింది. సో ఆ మీటింగ్ లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ రెపో రేట్ ను యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టుగా 0.25% కి తగ్గించాము అని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇవ్వండి ఈ రెపో రేట్ తగ్గటం వల్ల ప్రజలందరికీ కలిగే లాభాలు ఇవి. అయితే ముఖ్యంగా మనం ఫార్మింగ్ ఆస్పెక్ట్ లో గనక చూసుకున్నట్టయితే రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, తక్కువ వడ్డీ రేట్లకే రైతులు వ్యవసాయ రుణాలను పొందవచ్చు. అందులో కూడా షార్ట్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్ ఇలా ఉంటాయి కదా. సో ఎలాంటి రకమైన లోన్ అయినా సరే మనకి తక్కువ రేటుకే వస్తుంది. సో దీనివల్ల కొత్త కొత్త వ్యవసాయ విధానాలు అవలంబించడానికి కావచ్చు, కొత్త కొత్త పద్ధతులను ఇన్వెంట్ చేయడానికి కావచ్చు, చాలా స్కోప్ అనేది ఉంటుంది. ఇకపోతే రెండోది, వ్యవసాయ పరికరాల కొనుగోలు. సో ఆబ్వియస్ గా ఈ రెపో రేట్ తగ్గింది అంటే బ్యాంక్ మనకి తక్కువ రేటుకే రుణం ఇస్తుంది, నేను ఆల్రెడీ చెప్పాను. సో వాటిని ఉపయోగించి ట్రాక్టర్లు, టిల్లర్లు, హార్వెస్టర్లు మొదలైన వ్యవసాయ పరికరాలను తక్కువ వడ్డీ రేట్లకి మనం సబ్సిడీ ద్వారా కూడా పొందవచ్చు. ఇంకా మనం బయట కూడా తక్కువ రేట్లకే కొనుక్కోవచ్చు. ఇక మూడోది, రైతులు పండించిన పంటలకు మంచి ధరలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇదెలా అని ఆలోచిస్తున్నారా? చెప్తా చూడండి. బ్యాంకుల ద్వారా డబ్బులను పొందడం సులభతరం అయితే మధ్యవర్తులపై ఆధారపడడం తగ్గుతుంది. అంటే మనం ఇప్పుడు ఏదైనా క్రాప్ వేసామనుకోండి, సో మన దగ్గరికి ఎవరో ఒక మధ్యవర్తి వచ్చి మన దగ్గర ఉన్న పంట ఏదైతే ఉంటుందో దాన్ని కొనుక్కొని వెళ్ళి వాళ్ళు అంటే మన దగ్గర తక్కువ రేటుకి కొనుక్కొని వెళ్ళి వాళ్ళు హై ఎండ్ రేటుకి వేరే చోట అమ్ముకుంటారు, డైరెక్ట్ గా గోడౌన్లకు వెళ్ళిపోతారు. అలా కాకుండా రైతులే ట్రావెలింగ్ చేసి మార్కెట్లకు తమ సరుకును తీసుకువెళ్లి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. ఇక నాలుగోది బై ప్రొడక్ట్స్. వ్యవసాయానికి సంబంధించి ఫర్ సపోజ్ పాడి పరిశ్రమ ఉందనుకోండి, ఆ పాల నుంచి పెరుగు, వెన్న, నెయ్యి, ఇంకా పన్నీర్ ఇలా రకరకాల ఐటమ్స్ ని తయారు చేసి మార్కెట్ లో అమ్ముకోవచ్చు కదా. సో ఇవన్నీ ఇంట్లోనే తయారు చేస్తూ బిజినెస్ చేయాలనే ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది. కాకపోతే దానికి డబ్బులు కావాలి. సో ఇప్పుడు ఈ రెపో రేట్ తగ్గడం కారణంగా బ్యాంకులు మనకి తక్కువ రేట్లకే అన్ని రకాల లోన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ బై ప్రొడక్ట్స్ ని తయారు చేయడానికి కావాల్సిన చిన్న ఇండస్ట్రీ యూనిట్స్ ని మనం ఆ డబ్బులు తీసుకొని ప్రారంభించుకోవచ్చు. ఎలాగో తక్కువ లోన్ కాబట్టి చిన్న సన్నకారు వ్యాపారస్తులు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో ఇలా పాడి పరిశ్రమ మాత్రమే కాదు, చాలా రకాలు ఉన్నాయి. నూనె గింజలు కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిని మీరు చిన్న చిన్న యూనిట్స్ ని ప్రారంభించుకోవడానికి ఇప్పుడు ఈ రెపో రేట్ అనేది తగ్గడం చాలా ఉపయోగపడుతుంది. సో ఇదండి ఇవాల్టి మన టాపిక్. ఈ రెపో రేట్ తగ్గడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. నేను మీకు ఓన్లీ ఫార్మింగ్ ఆస్పెక్ట్ లో మాత్రమే కవర్ చేశాను. ఇంకా బిజినెస్ కి, ఫినాన్స్ కి సంబంధించి కూడా చాలా రకాల ఉపయోగాలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించి ఫ్రీడమ్ ఫార్మింగ్ బిజినెస్ ఛానల్లో బిజినెస్ కి సంబంధించి వీడియో, ఫ్రీడమ్ మనీ తెలుగు ఛానల్లో ఫినాన్స్ కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. వాచ్ చేయండి, మీకు కావాల్సిన పూర్తి సమాచారం అందుతుంది. సో ఇప్పుడు మీకు ఫైనల్ గా అర్థమైంది కదా ఈ రెపో రేట్ తగ్గడం వల్ల రైతులకు ఎంత ప్రయోజనం ఉంది అని. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇలాంటి మరికొన్ని సరికొత్త అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదు మీరు ఏదైనా వీడియో చూస్తే ఆ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించి రిప్లై ఇస్తాను. లేదు మీకు ఇంకా ఏదైనా కొత్త సమాచారం కావాలి అన్నా, సో దాని మీద ఫుల్ వీడియో చేయాలి అన్నా కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించి ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతేకాదండి ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల కోర్సులు ఉన్నాయి. అది కూడా ఎవరైతే రియల్ లైఫ్ లో సక్సెస్ అయి ఉన్నారో, గత కొన్నేళ్ల అనుభవం ఉండి వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ లో నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీకు ప్రతిదీ గైడ్ చేస్తారు కోర్స్ రూపంలో. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు కోర్స్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే మెంటార్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ శిరీష.